ప్రాజెక్టును పాలకులు ప్రభుత్వాలు నిర్మిస్తున్నాయని వేదవతి ప్రాజెక్టు సాధన సమితి కన్వీనర్ ఆదినారాయణ ఆరోపించారు. గురువారం ఆలూరు R&B అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతి తక్కువ వర్షపాతం కలిగిన సారవంతమైన నల్లరేగడి భూములు కలిగిన హలహర్వి, ఆలూరు, హొలగుంద, చిప్పగిరి, ఆదోని మరియు కౌతాలం మండలాలకు ప్రధానంగా సాగునీటితో పాటు త్రాగునీటితో పాటు 80,000 ఎకరాలకు సాగునీరు అందించే 2,000 కోట్ల అంచనాతో మంజూరు చేయబడిన వేదవతి ప్రాజెక్టు నిధులు లేక ముందుకు సాగడం లేదన్నారు. మన ప్రాంత హక్కుగా కేటాయించబడిన 8 TMCల నీటిని వినియోగించుకోవాల్సిన ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టు కావాల్సిన భూసేకరణ కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి నిర్వాసితులకు మార్కెట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. బడ్జెట్ నిబంధనలతో సవరణలు చేసి అంచనా మొత్తం 25% నిధులు విడుదల చేయాలన్నారు. కేటాయింపుల ప్రకారం 8 TMCల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అలుగు నిర్మాణంపై దృష్టి సారించి సుమారు 80,000 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు సాగునీరు అన్ని గ్రామాలకు త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో ఈ నెల 24న ఆలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద 2,000 మంది రైతులతో చేపట్టిన మహాధర్నాకు పార్టీలకు అతీతంగా రైతులు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో CPI ML డెమోక్రసీ నాయకులు సవరప్ప, రైతు సంఘం నాయకులు రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాసులు, హరికిర వెంకటేశ్వరరావులు మరియు మాజీ ఎంపీటీసీ తిమ్మప్ప, దుబ్బలింగం పాల్గొన్నారు. రేపు బుధవారం 23/4/25 తేదీన ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 4 మాటలు చెప్పాలా. ఈ వేదవతి ప్రాజెక్ట్ అనేటువంటిది ఆలర్వి మండలంలో స్టార్ట్ అవుతుంది. మేమంటాము రాయలసీమకు సంబంధించి ఆలరుకున్న అవినాభ సంబంధం చెప్పాలా. శ్రీబాగ్ ఉడంబడికి సంతం చేసిందంటే మన ఆలరు సీతారామరెడ్డి ఉన్నాడనేది మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ ఆలరు సీతారామరెడ్డి మన ప్రాంతం వాడని గర్విస్తూ ఈ 70 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ప్రాజెక్టు మోక్షం వచ్చి 9 ఏళ్లైనా కూడా నత్తనడకన సాగుతూ ఉంది అనే దాని మీద స్పందించడం కోసం, ప్రజల్ని చైతన్యపరచడం కోసమే మేము 23 ధర్నా పెట్టి ఒక 2-3 రోజులు గ్రామాల్లో కూడా పర్యటించడం తెలుసుకున్నాం. ఈ సందర్భంగా మేము మనవి చేసేది ఏమిటంటే, రైతులకు ఒక్కటి మనవి చేస్తున్నాం. మనం వచ్చిన నీళ్ల కోసం కొట్లాడుతున్నాం కానీ ఎక్కువ నీళ్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. అది మనం చేయాల్సిన పని. ఇక్కడ అసందర్భం కాదు. అసలు నీళ్లు ఎట్లా వస్తాయి మనకు? నీళ్లు వాన తప్ప ఇంకా దేని మూలంగా రావు. ఆ వచ్చిన వాన నీళ్లు ఒకప్పుడైతే బావుల్లో వంకలు ఉండేటివి, ఇప్పుడు బావులు పోయినాయి, బోరుబావులు వచ్చినాయి, చెరువులు పోయినాయి, పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు నీటి వాడకము, నీటి మీద అవగాహన రైతులు పెరిగింది. కాబట్టి నీటి ఉపయోగించుకునేదానికి ఎంత ఆసక్తి ఉన్నా నీటి లభ్యత తగ్గుతూ ఉంది. ఆ లభ్యత కోసం ఈరోజు కొన్ని 100 TMCలు సముద్రాల పాలవుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మన రాయలసీమకు సంబంధించి మనం పై భాగాన ఉన్నాం. ఎక్కడ సక్కరవళ కంటే పై భాగం ఉన్నాం, కర్ణాటక అంటే మధ్యలో ఉన్నాం. మధ్యలో త్రిశంకు స్వర్గం అయింది. పైనేమో వాడుకుంటాడు, కిందనేమో వీళ్ళు మంచి మాటలు చెప్పి కిందికి తీసుకుపోతున్నారు. కాబట్టి మేము కూడదంటే రాయలసీమ ప్రజల ఐక్యత లోపించింది అనేటువంటిది మాకు ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి ప్రజలను ఐక్యం చేయడానికే ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి ఈ ధర్నా మొత్తం రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఆధ్వర్యంలో 4 జిల్లాల్లో చెప్పడంతో నంద్యాల కేంద్రంగా మేము 31 తేదీన సిద్ధేశ్వరంలో బ్రహ్మాండమైన వార్షికోత్సవం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇందులో పాల్పంచుకుంటారు. అనంతపురం జిల్లా వాళ్ళు, కర్నూలు జిల్లా వాళ్ళు అందరూ కలిసి మనకు రావాల్సిన కృష్ణా జలాల వాటా మనం వాడుకోవాలా. ఇంకొకటి చెప్పాలా, కేసీ కెనాల్ నుంచి మనము ఇవ్వాల్సిన నీళ్లు 30 TMCలు సార్. కానీ 100 TMCలు ఈరోజు మనం కిందికి ఇస్తున్నాం. శ్రీశైలంలో పడుతున్నాయి, మళ్ళీ అక్కడ పోతున్నాయి. ఈరోజు ఒక్క మాట అంటాను, ముఖ్యమంత్రి గారు మళ్ళీ నిన్న చెప్పి 44,000 ఎకరాలు అదనంగా తీసుకుంటున్నానంట. దేనికి? అమరావతికి. సంతోషం, నువ్వు తీసుకో. కానీ ఇక్కడ ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయించకపోవడం అనేది కొంచెం శోచనీయ విషయమని భావిస్తూ మనకు ముఖ్యమంత్రులు జగన్ గారు ముఖ్యమంత్రి, బుగ్గన రాజేంద్ర ఫైనాన్స్ మినిస్టర్, ఇప్పుడేమో ఈయనేమో చంద్రబాబు ముఖ్యమంత్రి, పయ్యవల కేశవ్ ఆర్థిక మంత్రి. ఇద్దరు రాయలసీమ వాళ్లే. మన రాయలసీమ వాళ్ళు అయినప్పుడు మన రాయలసీమ ప్రదేశాల పక్షపాతం చూపడం చెప్పడం లేదు. మాకు న్యాయమైన కురులు అడగాల. దీనికి బడ్జెట్ లేకుంటే ఖచ్చితంగా ప్రత్యేక నిధులు విడుదల చేయాలా, అవసరమైతే ఇది విపత్తు కింద ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ను ఈ ప్రాంత ప్రజలు గళమెత్తి చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి వస్తాయి అనేటువంటిది వాస్తవం. కాబట్టి ఈ
కార్యక్రమం విజయవంతం చేయాలని మా ఆశ. కనీసం ఒక 2000 మంది కనుక రేపు రాగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందిస్తాయి అని చెప్పేసి రైతులు మనవి చేసుకుంటూ, ఈనాడు మేము వచ్చినందుకు ఇక్కడ ఆదరించి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రింట్ మీడియా మిత్రులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు ఆదినారాయణ. నేను వేదవతి సాగునీటి సాధన సమితి కన్వీనర్ హోదాలో దీన్ని నిర్వహిస్తున్నాను. ఇంకా దీనికి ఫుల్ బెడ్స్ కమిటీ ఏర్పడలేదు. జై రాయలసీమ, జై